జై భవాని. అన్నమయ్య శ్రీరామదాసు చిత్రాల దర్శకుడు రాఘవేంద్రరావు అనే వ్యక్తికి మీలాంటి వాళ్ళని నలుగురిని తయారు చేయండి సార్, ఇంకా ఇట్లాంటి మంచి మంచి భక్తి సినిమాలు బాగా తీయండి, తీపిచ్చండి సార్ అని ప్రజా ప్రయోజనార్థం అప్పటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ బంజారా హిల్స్ లోని సర్వే నంబర్ 403/1లో గల 300 కోట్ల రూపాయలు విలువ చేసే 2 ఎకరాల భూమిని అతి చౌకగా 15-20 వేలకి తన పేరు మీద రాసిస్తే అందులో మాలు, థియేటర్, పబ్బులు ఇట్లాంటి చెత్తా చెదారం అంతా ఆర్కే సినీప్లెక్స్ పేరుతో పెట్టుకుని కేవలం తన సొంత ప్రయోజనాల కోసం మాత్రమే ఇట్లాంటి లతుకో వ్యాపారాలు చేస్తున్నాడని ఈ మధ్య గౌరవ తెలంగాణ హైకోర్టు వారు రాఘవేంద్రరావు సార్ గారికి నోటీసులు పంపినారట. ఇంకా చెప్పాలంటే రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని కడుతున్నట్టు ఇదే రకంగా ఇదే రాఘవేంద్రరావు మరియు అలాంటి దొంగ బిడ్డల కోసం చంద్రబాబు నాయుడు తన ఇష్టానుసారంగా భూములు కేటాయించినాడని ప్రస్తుత నవ్యాంధ్ర ప్రభుత్వం కూడా ఆ అమరావతి భూకుంభకోణంపై విచారణ చేయించి కోర్టులు కీడుస్తుంది. కనీసం కరోనా లాంటి ఆపత్కర సమయంలోనైనా ధర్మంగా ఆ భూములను కళాకారుల కోసం వాడు ఉండాల్సింది కదా రాఘవేంద్రరావు తాత. నువ్వు ఈ భూదందాల కోసమేనా రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రుడు బయటకు రావాలా, తెలుగు ప్రజలకు వెలుగు రావాలా అని మీడియాలో ఏదో ముసలి కన్నీరు కారుస్తున్నావు రోజు.